కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆయన మీ ప్రేమ చేత మమ్మల్ని కాపాడి సజీవులుగా ఉంచి మీ సన్నిధిలో మీ పిల్లలతో మీ మహాజ్ఞాన సంగతులను మేము వినగలుగుటకు, నేర్చుకోగలుగుటకు మీరు చూపించినటువంటి సహాయాన్ని బట్టి, ప్రేమను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఆయన కొన్ని నిమిషాలు తండ్రి మీ మాటలను మేము పరిశీలన చేయుచుండగా చెబుచున్న నాకు మీ సహాయాన్ని దయచేయమని, వినుచున్న మీ పిల్లలకు వినగలిగే చెవులు, గ్రహించే మనస్సును వారికి అనుగ్రహించమని, మా యొక్క మనోనేత్రాలను వెలిగించమని వేడుకుంటున్నాను. మీకు మహిమకరంగా ఈ కార్యక్రమాన్ని జరిగించమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము కన్న తండ్రి. ఆమేన్. మంచిదండి. ఇప్పటి వరకు కూడా దేవుని యొక్క మాటలు మరి జయశైలి గారి ద్వారా విన్నాము. మరి సంఘ ఆరాధనలో కూడా కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. అదే మందిరానికి చేరుకుంటావా, పాతాళానికి జారిపోతావా అనే పాఠాన్ని మనం ఆలోచిద్దాం. ఈ పాఠాన్ని ఆలోచిస్తే రెండు ప్రశ్నలే. ఏమిటి? రెండు ప్రశ్నలే. ఏం ప్రశ్నలు రెండు? మందిరానికి చేరుకుంటావా లేదా పాతాళానికి జారిపోతావా? అంటే మందిరానికి చేరుకోనకపోతే రెండోది ఏంటి? పాతాళానికి జారిపోవడమా? ఈ రెండు ప్రశ్నలకి ఈ పాఠం ద్వారా మనము సమాధానాన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా తిరిగి మరలా ఇంటికి రావాలనుకుంటారు. అవునా? ఎంత దూరం వెళ్ళినా కానీ సాయంత్రం అయ్యేసరికి ఇంటికి వచ్చేయాలి, పిల్లల్ని కుటుంబాన్ని చూసుకోవాలి. అవునా? ఏ దేశం వెళ్ళినా కానీ ఆ దేశంలో వారు ఎంతకాలం పనిచేసినా ఏమి చేసినా ప్రతి క్షణం వారి హృదయంలో మెదిలేటువంటి ఒక ఆలోచన ఏంటంటే ఎప్పుడు ఇంటికి వెళ్తాను, ఎప్పుడు ఇంటికి వెళ్తాను, ఎప్పుడు నా దేశానికి వెళ్తాను, ఎప్పుడు మా ఊరికి వెళ్తాను. అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి మనిషి తన కుటుంబాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళినా సరే తిరిగి మరలా వచ్చేయాలి, అది ఎన్ని రోజులైనా సరే. అలాగే ఈ భూమి మీద బ్రతుకుతున్న ప్రతి మనిషి మందిరానికి చేరుకోవాలి, మందిరానికి చేరుకోవాలి. ఈ విషయం తెలియకండి ఏ ఒక్కరు కూడా మందిరానికి రావడానికి ఇష్టపడడం లేదు. ఇళ్ళకు మాత్రమే పరిమితం అయిపోతున్నారు. ఎందుకు? మందిరానికి చేరుకోవాలి, మందిరానికి వెళ్ళకపోతే ఎంత ప్రమాదం అనే విషయం వారికి అర్థం కాలేదు. అందుకే మందిరానికి వెళ్ళడానికి ఎవరు ఇష్టపడడం లేదండి. ఇంటి దగ్గరికి వెళ్ళడానికి మాత్రం ఇష్టపడుతున్నారు. ఎందుకు? ఇంటి దగ్గర ఉండేటువంటి ఆ ప్రేమ, ఆప్యాయతలు, ఆ సుఖం ఇవన్నీ తెలుసుకున్నారు కాబట్టి ఇంటికి మాత్రమే పరిమితం అవుతున్నారు, స్నేహితులకు మాత్రమే, బంధువులకు మాత్రమే. కానీ ఈ మందిరంలో ఉన్నటువంటి గొప్పతనం, ఈ మందిరానికి వెళ్ళకపోతే జరిగే ప్రమాదం ఎవరికి అర్థం కాలేదు. ఎవరికి అర్థం కాలేదు. అందుకే ఈరోజు మందిరం అనేసరికి సరైన ఆసక్తి ఏ క్రైస్తవుల్లో మనకు కనిపించదు, ఏ క్రైస్తవుల్లో కనిపించదు. ఒకవేళ వచ్చినా అలవాటుగా వస్తారు తప్పించి మందిరానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత, ప్రాధాన్యత, దేవుడిచ్చిన గొప్పతనం అర్థమయ్యే వాళ్ళు రావడం లేదండి. అర్థమవుతుందండి? మందిరానికి ఎందుకు వెళ్తున్నారంటే కొంతమంది వెళ్ళినా ఏదో అలవాటుగా వెళ్తున్నారు తప్ప మందిరానికి ఉన్నటువంటి గొప్పతనాన్ని గురించి తెలుసుకుని ఏ ఒక్కరు కూడా వెళ్ళడం లేదు. అర్థమవుతుంది? అందుకే ఈరోజు ఈ పాఠాన్ని మనం ఆలోచిస్తే అసలు మందిరం అంటే ఏమిటి, ఎందుకు మనం మందిరానికి వెళ్ళాలి, మందిరానికి వెళ్ళనే వాళ్ళు పాతాళానికి జారిపోతారా, ఈ విషయాన్ని మనం ఆలోచిస్తే ప్రియమైన దేవుని పిల్లారా, నాటి భక్తులు పాత నిబంధనలో వారు ఏమి కోరుకుంటున్నారో మనం చూడగలిగితే చూడండి. కీర్తన గ్రంథము 84వ అధ్యాయము 2వ వచనం. యెహోవా మందిరావరణములో
చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. చూడండి, యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. ఎందుకు ఈయన ఎంత ఆశపడుతున్నాడు ఆయన మందిరాన్ని చూడాలని? ఎందుకు ఈయన ఎంత ప్రయాసపడుతున్నాడు ఆయన మందిరాన్ని చూడాలని? ఏముంది ఆయన మందిరంలో? ఎక్కడుంది ఆయన మందిరం? మరొక భక్తుడు మాట్లాడిన మాటలు కూడా మనం చూడగలిగితే ప్రియులారా, యోబు గ్రంథము 23వ అధ్యాయము, యోబు గ్రంథము 23వ అధ్యాయము 3వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. యోబు గ్రంథము 23వ అధ్యాయము 3వ వచనం. ఆయన నివాస స్థానమునొద్ద నేను చేరునట్లుగా ఆయనను ఎక్కడ కనుగొందునో అది నాకు తెలియబడును గాక. ఏమండి, యోబు గారు అంటున్నారు, ఆయన నివాస స్థానము యొద్ద నేను చేరునట్లుగా ఆయనను ఎక్కడ కనుగొందునో అది నాకు తెలియబడును గాక. ఆయన నివాస స్థానం ఎక్కడ? దేవుని మందిరం ఎక్కడ? ఆయన నివాసం ఎక్కడ ఉంది? ఏమండి, ఈ భక్తులందరూ దేవుని మందిరములో నివసించాలని ఆయన ఆశపడుతున్నాడు. దేవుని నివాసము నేను చేరునట్లుగా ఆయనను ఎక్కడ కనుగొందునో అది నాకు తెలియబడునుగాక అని యోబు గారు మాట్లాడుతున్నారు. ఎక్కడుందండి దేవుని మందిరం? ఎక్కడుంది దేవుని నివాసం? ఎవరికి అర్థమైంది దేవుని మందిరం ఎక్కడుందో? అర్థమవుతుంది. ఎక్కడ ఉంది దేవుని మందిరం? ఎక్కడ దేవుడి నివాసం ఉంటాడు అని మనం ఆలోచిస్తే, ఏమండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాస్తూ 2వ పత్రిక 6వ అధ్యాయము 16వ వచనాన్ని చూద్దామండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం. దేవుని ఆలయము విగ్రహములతో ఏమి పోలిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. ఏమండి, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. ఏది దేవుని మందిరము? దేవుడు ఎక్కడ నివాసం ఉంటాడని మనం ఆలోచిస్తుంటే దేవుడు ఏం చెప్తున్నాడు? ఇదిగో, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరించి నేను వారి దేవుడినై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. చూసారా, దేవుని మందిరం ఎక్కడ ఉంది? దేవుడు నివాసం ఎక్కడ ఉంటాడంటే, ఆయన ఎక్కడ ఉంటాడంటే నివాసం మనలో. దేవుడు నివాసం ఉండేది ఎక్కడ? మనలో ఆయన నివాసం ఉంటున్నాడు. దేవుని మందిరం ఎవరు? మనమే ఆయన మందిరము. మనమే ఆయన మందిరం. ఆయన మనలో నివాసం ఉంటే మనం ఎలా ఉండాలి చెప్పండి? ఎవరైనా ఒక గొప్ప వ్యక్తిని మన ఇంటికి రమ్మని పిలిచామనుకోండి, వాళ్ళు వచ్చే ముందు మన ఇంటిని ఎలా ఉంచుతాం? చాలా నీట్గా శుభ్రంగా ఉంచుకుంటామా? ఎందుకు? వస్తున్న వాళ్ళు చాలా గొప్పవాళ్ళు కాబట్టి. మరి దేవుడే మనము ఆయన మందిరము, దేవుడే మనలో ఆయన నివాసం ఉంటాడు అన్నప్పుడు మనం ఎలా ఉండాలి? మన హృదయం ఎలా ఉండాలి? చాలా పరిశుద్ధంగా, పవిత్రులుగా మనం ఉండాలి. ఎందుకు? దేవుడు పరిశుద్ధుడు కాబట్టి, దేవుడు పవిత్రుడు కాబట్టి ఆయన మనలో నివాసం చేయాలంటే మనం కూడా పరిశుద్ధులుగా, పవిత్రులుగా మనము ఉండాలి. సరే, ఎక్కడుంది దేవుని మందిరము? ఎక్కడుంది దేవుని నివాసం అంటే మనమే దేవుని నివాసం. మనలోనే దేవుడు నివాసం చేయాలనుకుంటున్నాడు ప్రియమైన దేవుని పిల్ల. మనతోనే దేవుడు నివాసం ఉండాలని, మనలోనే దేవుడు ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. అంతేకాకుండా ఇంకో మాట ఏమన్నాడు ఆయన? ఇదిగో, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై ఉందును. సరే, ఎంత మంచి మాట. నేను వారి దేవుడనై ఉందును. ఒకప్పుడు మనం ఏమన్నాం మాట? ఒకప్పుడు నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు అన్నాడా? అవునా? ఒకప్పుడు ఏమన్నాడు దేవుడు?
నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడును అన్నటువంటి దేవుడు ఇప్పుడు ఎవరి దేవుడు అంటున్నాడు? నీ దేవుడు అని చెప్తాను అంటున్నాడు. మీ దేవుడు అని చెప్తాను అంటున్నాడు. మనము దేవుడు నివసించే మందిరముగా ఒకవేళ మనం ఉండగలిగితే దేవుడు ఏమంటున్నాడు? మీ దేవుడును. ఒకప్పుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడునని చెప్పుకున్న దేవుడు ఈరోజు నీ దేవుడుగా, నా దేవుడుగా చెప్పుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కారణం మనమే ఆయన నివాసం, మనమే ఆయన మందిరము. అర్థమవుతుందండి? మనమే ఆయన మందిరము. కాబట్టి నేను వారిలో నివసించి వారిలో నేను సంచరించుదను, నేను వారి దేవుడినై యుందును, వారు నా ప్రజలై యుందురు. వారు నా ప్రజలై యుందురు. ఎందుకు ఈ మందిరానికి రావాలి? ఎందుకు మనం దేవునికి మందిరంగా మారాలి అనుకుంటే ప్రియమైన దేవుని పిల్లారా, ఈ మందిరములో నుండే పరలోకానికి వెళ్ళే అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. అర్థమవుతుందండి? ఈ మందిరములో నుండే పరలోకానికి వెళ్ళే అవకాశాన్ని మనకు కల్పిస్తున్నాడు. ఆ మాటను మనం చూడగలిగితే కాండము 28వ అధ్యాయము 12వ వచనం. అప్పుడు అతడు ఒక కల కనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలవబడి ఉండెను, దాని కొన ఆకాశమునంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచును ఉండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదను. 22. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. సరే అండి, దేవుని యొక్క మందిరమగును. 17వ వచనం చూద్దామండి. ఎప్పుడైతే కల కన్నాడు యాకోబు, ఆ కళ అయిపోయిన తర్వాత భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనెను. పరలోకపు గవిని. గవిని అనగానే, గవిని అంటే ఏంటండి? గవిని అనగానే ఎంట్రన్స్ అంటే ద్వారము, అంటే పరలోకపు గవిని. దేవుని మందిరమే పరలోకానికి ఎంట్రన్స్ అని ఇక్కడ యాకోబు గారి ద్వారా దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. అర్థమైందండి? వెంటనే యాకోబు కల అయిపోయిన తర్వాత వెంటనే లేచి భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకున్నాను. పరలోకపు గవిని అంటే పరలోకానికి వెళ్ళే మార్గము ఎక్కడ ఉంది? దేవుని మందిరములో ఉంది. పరలోకానికి వెళ్ళే మార్గం ఎక్కడుందమ్మా? దేవుని మందిరంలో ఉంది. దేవుని మందిరం అంటే ఏది? దేవుని మందిరం అంటే ఏదనుకున్నాం మనం? దేవుని మందిరం అనగానే మనమే. దేవుడు నివసించేది ఎక్కడ? మనలోనే. మనమే దేవుని మందిరం అయితే, మనమే దేవుడు నివసించేదైతే, మరి దేవుని మందిరములో పరలోకానికి వెళ్ళే ఎంట్రన్స్ ఉంటే, గమని ఉంటే ఎలా మనం పరలోకానికి చేరుకోవాలి? అర్థమవుతుందండి? దేవుని మందిరానికి వెళితేనే మనం పరలోకానికి వెళ్తామా? దేవుని యొక్క మందిరానికి వెళితేనే మనం పరలోకానికి వెళ్తామా అని మనం ఆలోచిస్తే, ఇదే మాట మనకు అర్థం కావాలంటే కొత్త నిబంధనలో దేవుడు ఏమని రాయించడం చూడగలిగితే, తిమోతికి రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో. చూసారా? ఫస్ట్ మనం దేవుని మందిరం అనుకున్నాం. ఆ దేవుని మందిరానికి మరో పేరే సంఘము. అర్థమవుతుందండి? ఆ దేవుని మందిరానికి మరో పేరే సంఘము. మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగ ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులను నీకు రాయిచున్నాను. ఇప్పుడు మందిరం అన్నా సంఘం అన్నా ఒక్కటే. చూసారా? మందిరం అన్నా సంఘం అన్నా ఒక్కటే. ఈ మందిరానికి మరొక పేరే సంఘం. అర్థమవుతుందండి? అంటే ప్రతి ఒక్కరు కూడా
ఈ సంఘము ద్వారానే దేవుడు ఉన్నటువంటి ఆ మహాలోకానికి చేరుకోవాలి. ఒక నిచ్చెన ఉంది. ఈ నిచ్చెన ఎక్కడికి ఉందండి? సంఘంలో నుంచి ఈ సంఘములో ఉన్నటువంటి నిచ్చెన పరలోకానికి వేయబడింది. ఆ నిచ్చెన అవతల ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ప్రతి ఒక్కరూ సంఘంలో ఉన్న వారు ఒక్కరూ కూడా ఈ నిచ్చెన ద్వారానే పరలోకానికి వెళ్ళాలి. అంటే పరలోకానికి వెళ్ళే మార్గం ఎక్కడ ఉంది? సంఘములో ఉంది. ప్రియమైన దేవుని పిల్లలు, ఆ సంఘమే మందిరము. మరి ఏది సంఘం? ఇప్పుడు చాలా సంఘాలు ఉన్నాయి కదండి. మనకి చాలా సంఘాలు ఉన్నాయి. లూథరన్ సంఘం అని, ఆర్సన్ సంఘం అని, చాలా సంఘాలు ఉన్నాయి. మరి ఏది నిజమైన సంఘం? ఏది నిజమైన మందిరం? ఏ సంఘములో ఆ నిచ్చెన ఉంది? ఆలోచించాలి కదా. చాలా షాపులు ఉంటాయి, అన్ని బంగారం షాపులే. కానీ అందులో ఏది స్వచ్ఛమైన బంగారం, ఏది నిజమైన బంగారం, ఏది క్వాలిటీ ఉన్న బంగారం చూస్తామా? అలాగే ఈరోజు సమాజంలో ఎన్నో చర్చలు ఉన్నాయి, ఎన్నో సంఘాలు ఉన్నాయి. కానీ ఇందులో ఏది నిజమైన సంఘం? ఏ సంఘములో దేవుడు చెప్పినట్లుగా నిచ్చెన ఉంది అని మనం ఆలోచిస్తే ఇప్పుడు ఏమైనా దేవుని పిల్లరా, పేతురుతో యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ మత్తయి సువార్త 16వ అధ్యాయము, మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూడగలిగితే, మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం, మరియు నీవు పేతురవు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదువు. మరియు నువ్వు పేతురవు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదువు. ఏ బండది? ఎవరా బండ? క్రీస్తు. ఈ బండ మీద నా సంఘమును కట్టుదువు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూద్దాం. ఇది ఇలాగే ఉంచి ఆ మాట కూడా చూసినట్లయితే 10వ అధ్యాయము 4వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఎలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోని తాగిరి. ఆ బండ క్రీస్తే. చూసారా? ఎవరా బండ? క్రీస్తు. ఆ క్రీస్తు ఏమంటున్నాడు పేతురుతోటి? ఇదిగో పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదువు. అంటే క్రీస్తు సంఘము. ఏది నిజమైన సంఘం అంటే క్రీస్తు సంఘమే నిజమైన సంఘము. ఆ సంఘము ఎవరి మీద కట్టబడింది? క్రీస్తు మీద. పేతురు ద్వారా సంఘాన్ని కట్టారు. ఆ సంఘంలో ఏముండాలి? వాక్యం ఉండాలి, క్రీస్తు మాటలు ఉండాలి, అపోస్తుల బోధ ఉండాలి, దేవుని మాటలు ఆ సంఘంలో ఉండాలి. ఏది నిజమైన సంఘం అంటే చాలా సంఘాలు ఉన్నాయండి. అన్నీ బైబిల్ ప్రకారంగా ఉన్నాయా? అన్నీ వాక్య సంబంధమైన సంఘాలేనా? లేదా? మనం అనుకోవచ్చు, ఏమైందండి, ఏ సంఘం అయితే ఏమైంది, ఏ పేరు అయితే ఏమైంది అని అనుకోవచ్చు, అవునా? కానీ ఒక చట్టం అంటూ ఒకటి వచ్చిన తర్వాత ఆ చట్ట ప్రకారంగానే ఉండాలి. ఇప్పుడు ఎవరిదో ఒక పెళ్లి జరుగుతుందండి. జరుగుతున్నటువంటి ఆ పెళ్ళికి ఆ పెళ్లి కుమారుడు యొక్క పేరు వేస్తేనే వెళ్ళేవారు కరెక్ట్గా వెళ్తారు, అవునా? అలా కాకుండా జరుగుతున్న పెళ్ళి ఒకరిది, బయట వేసిన పేరు మరొకరిది అనుకోండి, ఎక్కడికి వెళ్తారు? వెళ్ళవలసిన వారు వెళ్ళరు. ఇప్పుడు సంఘం కోసము, సంఘములో ఉన్నటువంటి మనుషులందరి కోసము రక్తాన్ని కార్చింది ఎవరు? ప్రాణాన్ని పెట్టింది ఎవరు? తన స్వరక్తం ఇచ్చింది ఎవరు? విలువ పెట్టి కొన్నది ఎవరు? యేసుక్రీస్తు, అవునా? మరి యేసుక్రీస్తు నిన్ను నీ పాపాల నుంచి రక్తం ఇచ్చి కాపాడితే మరి దానికి ఏ పేరు ఉండాలి? ఏ పేరైనా ఉండొచ్చా? చెప్పండి ఒకసారి. ఏ పేరు ఉన్నా పర్వాలేదా? ఏమంటే కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ఇంటిని కట్టుకున్నానండి, నా డబ్బుతోటి, నా ధనంతో కట్టుకున్న నా ఇంటికి తమ్ముడి పేరు పెట్టాను అనుకోండి, ఎలా ఉంటుందండి? మా ఇంట్లో ఒప్పుకుంటారా? మరి నువ్వు కష్టపడి కట్టుకుని, నువ్వు కష్టపడి హరీష్ పేరు, జస్వంత్ పేరు పెట్టాను అనుకోండి, ఏమనుకుంటారు? ఒప్పుకుంటారా? ఎందుకు ఒప్పుకోరు? ఏదైతే పేరే కదండి. మనకు కావాల్సింది ఏంటి? ఇల్లు, అంతేనా? మనకు కావాల్సింది ఇల్లు. ఎవరి పేరు పెట్టుకుంటే తప్పేంటి అని అనుకుంటామా? లేదు. నేను కట్టుకున్న ఇంటికి నా పేరే ఉండాలి, నేను కొన్న బండి మీద నా పేరే ఉండాలి అని ఇలా ఎలా అనుకుంటున్నామో, మరి క్రీస్తు కష్టపడి శ్రమలు అనుభవించి రక్తాన్ని కార్చి
కొన్న సంఘానికి ఏ పేరు ఉండాలి? క్రీస్తు పేరు ఉండాలి. క్రీస్తు సంఘమనే ఉండాలి. క్రీస్తు సంఘమనే ఉండాలి. కానీ ఈరోజు ఈ విషయం అర్థం కాక క్రీస్తును కాకుండా వేరే ఏవేవో పేర్లు పెట్టుకుంటున్నారు. అది బైబిల్ ప్రకారంగా కరెక్ట్ కాదు. అందుకన్నాడు ఏసేమన్నాడు, ఇదిగో నువ్వు పేతురువు, ఈ బండ మీద నేను సంఘాన్ని, నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. చూసా, మందిరానికి చేరుకుంటావా, పాతాళానికి జారిపోతావా? చాలామంది సంఘానికి ఎలా వస్తారండి? మామూలుగా అయితే మా అమ్మ నాన్న వెళ్ళే చర్చికి నేను వెళ్తాను, నేను వెళ్ళే చర్చికి మా పిల్లలు వస్తారు, మా పిల్లలు వచ్చిన సంఘానికి వాళ్ళ పిల్లలు వస్తారు. ఎలా వచ్చారు మీరు ఈ సంఘానికంటే ఏం చెప్తారు? మా నాన్న వారసత్వంగా వస్తున్నామంటాం. కానీ సంఘానికి ఎలా వెళ్ళాలో తెలుసా? మనం సంఘానికి ఎలా రావాలో తెలుసా? చేర్చబడాలి. మనం సంఘంలోకి మనం చేర్చబడాలి. చూడండి, అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 47వ వచనాన్ని మనం చూడగలిగితే ప్రియమైన దేవుని పిల్లరా, అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 47. ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారం పుచ్చుకొనుచుండిరి, మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. అంటే సంఘము వారసత్వంతో పాటు వచ్చేది కాదండి. మనం సంఘములో మనం ఏం చేయాలి? ప్రభువు మనల్ని చేర్చాలి. నిజమండి, నేను కూడా చేర్చబడేవాడిని ఈ సంఘంలో. ఒకప్పుడు వేరే ఏదో చర్చికి వెళ్తుంటే ఎప్పుడు వెళ్ళినా ఒకటే పాట, ఒకటే మాట అన్నట్టుగా, అందులో ఒకటే బోధ. రండి, నిలబడండి, కూర్చోండి, ఇలా ఎక్సర్సైజ్ చేసేటట్టుగా ఉండేది. కానీ బైబిల్లో ఉన్నటువంటి ప్రశ్నలకు సరైన సమాధానం నాకు దొరికేవి కాదు. ఇలా ఎప్పుడైతే నేను బైబిల్ మీద పరిశోధన చేస్తూ ప్రారంభించానో, ఇంకా ఈ నెట్లో జయశాలి గారి మాటలు వినడం, అలా 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 నెమ్మదిగా దేవుడు నన్ను ఈ సంఘంలోనికి చేర్చాడు. కాబట్టి సంఘం అంటే క్రీస్తు సంఘము. ఈ సంఘంలోనికి ప్రభువు మనల్ని ఏం చేయాలి? చేర్చాలి. మన తల్లిదండ్రులు వెళ్ళారనో, మన పిల్లలు వెళ్ళారనో మనం వెళ్ళకూడదు. మన దేవుని పిల్లలు వెళుతున్నటువంటి సంఘము నిజముగా దేవుని సంఘమా? ఆ సంఘములో నిజముగా వినబడుతున్నది దేవుని వాక్యమా? ఆ చెబుతున్న మాటలన్నీ కూడా వాక్యానుసారమా? ఇవన్నీ కూడా ఆలోచించాలండి. లేకపోతే ఒకవేళ మనము వెళుతున్నటువంటి సంఘము నిజంగా దేవుని సంఘము కాకపోయినా, మనం వెళుతున్నది నిజముగా క్రీస్తు సంఘము కాకపోయినా, చనిపోయిన తర్వాత ఒక భయంకరమైనటువంటి పాతాళానికి వెళ్ళిపోయే ప్రమాదం మనకి ఉన్నది. అందుకే మందిరానికి చేరుకుంటావా, పాతాళానికి చాలు. ఏది మందిరం? ఇప్పుడు మందిరం అనగానే సంఘం మనకు అర్థమైంది. ఈ సంఘంలో ఉన్న వారందరూ కూడా ఎక్కడికి వెళ్తారు? పరలోకానికి వెళతారు. ఈ సంఘంలోనే ఏముంది? నిచ్చెన ఉన్నది. అర్థమవుతుందండి? ఈ సంఘంలో ఏముంది? నిచ్చెన ఉన్నది. కానీ ఈ సంఘంలో ఉండకుండా చాలామంది ఏమైపోతున్నారంటే వెళ్ళిపోతున్నారు, ఉండలేకపోతున్నారు సంఘంలో. ఏమంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే ఎవరికి కూడా నచ్చదు కదా. ఉన్నదిగా మాట్లాడితే ఎవరికి నచ్చదు. ఏం చెప్పాలి? కథలు చెప్పాలి, జోక్స్ వేయాలి, కొన్ని అప్పుడప్పుడు మధ్యలో నవ్విస్తూ ఉండాలి. అలా ఉంటేనే సంఘస్థులకు నచ్చుతుంది. మరి ఒకవేళ సంఘములో మనము కనుక జోక్స్ వేసామనుకోండి, ఇది ఎవరి సంఘం? ఇది దేవుని సంఘము. జీవము గల దేవుని సంఘములో జోకులు వేశారనుకోండి, ఎలా ఉంటాయి? వేసిన వాళ్ళకి అయిపోద్ది, జోకులు వేసిన తర్వాత జోక్స్ నవ్విన వాళ్ళకి కూడా అయిపోద్ది. మనం మేము ఇక నిలబడి మాట్లాడుచున్న వారు ఎవరు ఎదుట మాట్లాడుతున్నారు? దేవుని ఎదుట నిలబడి మాట్లాడుచున్నాం. ఇక్కడ మాట్లాడుతున్న వారు ప్రజలను ఏదో ఒక రకంగా మభ్యపెట్టి, నవ్వించి, కవ్వించి మన ఎందుకు రప్పించుకోవచ్చు అనుకుని చమత్కార కల్పనలతో, ఏమండి, కథలు కల్పనలు చెప్పి మోసం చేశారు అనుకోండి, ఇక్కడ మొత్తం సంఘం నిండిపోతుంది. కానీ చనిపోయిన తర్వాత పరిస్థితి పాతాళానికి వెళ్ళిపోతుంది. లెక్క చెప్పాలిగా దేవునికి. ఎవరినైనా సరే దేవుని వాక్యముతో రాబట్టుకోవాలి తప్ప జోకులతోనూ, ఏమండి, ఈ కథలతోనూ మనం రప్పించుకుంటే
వాళ్ళు ఎక్కువ కాలం సంఘంలో ఉండరండి, ఎక్కువ కాలం సంఘంలో ఉండరు. కాబట్టి ఇప్పుడు మన దేవుని పిల్ల ఇలాంటి ఇంత గొప్పదైనటువంటి సంఘములో అందరూ ఉండాలి, ఎవరు వెళ్ళిపోకూడదని దేవుడు చెప్తున్నాడు. మరొక మాటను మనం చూడగలిగితే హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాస్తూ 4వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూడగలిగితే, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం, వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను, కానీ వారు వినిన వారితో విశ్వాసము గలవారి కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజకరమైనను. చూసారండి, వారికి ప్రకటింపబడినట్లుగానే మనకును సువార్త ప్రకటింపబడిను, కానీ వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు. అంటే సంఘములో ఉన్నటువంటి మనము ఎలా ఉండాలి? కలిసి ఉండాలి, గొడవలు పడకూడదు, అసూయ పడకూడదు. ఎల్లప్పుడూ సహోదరులు అందరితో ఎలా ఉండాలి? మనము కలిసి ఉండాలండి. ఒక ఇంట్లో ఉన్నటువంటి బిడ్డలందరూ ఎలా ఉండాలనుకుంటాడు ఆ తండ్రి? అందరూ కలిసి ప్రేమగా ఆప్యాయతతో ఉండాలనుకుంటారు. కానీ పెద్దోడంటే చిన్నోడికి పడదు, చిన్నోడంటే పెద్దోడికి పడదు అనుకుంటారు. ఎలా ఉంటాడా తండ్రి? సంతోషంగా ఉంటాడా? అందరూ బాగా సెటిల్ అయిపోయారు అందరూ కూడా. కానీ ఒకడంటే ఒకడికి పడదనుకోండి, ఆ తండ్రికి ఆ మనోవేదన ఎంత ఉన్నా ఎన్ని ఉన్నా వాళ్ళ మధ్య ప్రేమ అనేది లేకపోతే ఆ తండ్రికి మనశ్శాంతి అనేది ఉండదు. అందుకే మన దేవుని పిల్ల, ఒకవేళ మనము సంఘముతో కలిసి లేకపోతే మనము విన్న వాక్యము నిష్ప్రయోజనమే. అందుకే యేసుక్రీస్తుల వారు కూడా ప్రార్థన చేశారండి. ఏమని ప్రార్థన చేశారు? యేసుక్రీస్తుల వారు కూడా మన గురించి ప్రార్థన చేస్తారు. ఏమని ప్రార్థన చేశారంటే, యోహాను సువార్త 17వ అధ్యాయము, యోహాను సువార్త 17వ అధ్యాయము 21వ వచనాన్ని చూడగలిగితే, యోహాను సువార్త 17వ అధ్యాయము 21, తండ్రి నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును మనయందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు. వారి వాక్యము వలన నాయందు విశ్వాసముంచి వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థించుచున్నాను. చూసారండి, యేసుక్రీస్తు వారి ప్రార్థన ఏం చేస్తున్నారు ఆయన? ఇదిగో వారి వాక్యము వలన నాయందు విశ్వాసం ఉంచి వారందరూ ఏకమై ఉండవాలని వారి కొరకు ప్రార్థన చేస్తున్నారు. అంటే ఈ వాక్యం వలన, ఈ వాక్యం విని ఎవరైతే విశ్వాసం ఉంచారో వీళ్ళందరూ ఎలా ఉండాలంటున్నాడు యేసుక్రీస్తు? ఏకమై ఉండాలి, ఒక్కటిగా ఉండాలని యేసుక్రీస్తు ప్రార్థన చేస్తున్నారు. మరి ఉందా ఏకత్వం మనలో? ఉందా? ఉన్నది ఒకటే బైబిల్, కానీ ఒకరికంటే ఒకరికి పడదు. మీరు చెప్పే భావం వేరు, వాళ్ళు చెప్పే భావం వేరు. చూసారా? యేసు చేసిన ప్రార్థన ఏంటి? ఇదిగో నా వలన, ఇదిగో మీరు విన్న వాక్యము, ఈ వాక్యము వలన మీరంతా కూడా ఒక్కటిగా ఉండాలి, ఏకమై ఉండాలి అని యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తుంటే ఈ వాక్యం గురించి మన వాళ్ళందరూ కూడా కొట్టుకుంటూ ఉంటారు. ఎవరిలో ఏకం అనేది లేదు ప్రేమ దేవుని. కాబట్టి ఇంత గొప్ప దేవుని సంఘములో ఉన్నటువంటి మనము ఎలా ఉండాలంటే ఒక్కటిగా ఉండాలి, ఏకమై ఉండాలి. ఈరోజు సమాజాన్ని చూస్తుంటే ఎవరిలో కూడా ఏకత్వం అనేది మనకి అనిపించుతుంది. ఎవరికి వారు యమునా తీరు అన్నట్టుగా వెళ్ళుకుంటుంది. అర్థమవుతుంది. కాబట్టి వాక్యం ఉన్నటువంటి మనము, సంఘములో ఉన్నటువంటి మనం ఎలా ఉండాలి? ఏకమై ఉండాలని యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తారు. అందుకే ఈ సంఘాన్ని, ఈ సంఘములో ఉన్నటువంటి దేవుడిచ్చిన గొప్పతనాన్ని తెలుసుకున్నటువంటి మొదటి శతాబ్దపు క్రైస్తవులు తమ స్థిరాస్తులన్నీ కూడా అమ్మిచ్చేశారు. ఎందుకు? సంఘం అంటే చాలా విలువైనది. సంఘములోనే పరలోకపు గమనుంది. పరలోకానికి వెళ్ళే మార్గము సంఘము ద్వారానే ఉన్నది. కాబట్టి ఇక ఈ భూమి మీద మనకి ఏమీ పని లేదు. ఇక ఈ భూమి మీద మనము సమకూర్చవలసిన అవసరం లేదని చెప్పేసి తమ స్థిరాస్తులన్నీ కూడా ఏం చేశారు? అపోస్తలులు అమ్మేసి, మొత్తం విశ్వసించిన వారందరూ కూడా అమ్మేసి అపోస్తలుల పాదం యొద్ద పెట్టేశారు. ఎందుకు? సంఘము చాలా విలువైనది. సంఘము ద్వారానే మనము పరలోకానికి వెళ్ళాలి.
సరే, సంఘం ఎంత గొప్పదో, ఎంత విలువైనా ఎంత గొప్పదైనా సంఘానికి రావడానికి ఈరోజు చాలామంది ఏం చేస్తున్నారు? అశ్రద్ధ చేస్తున్నారు. ఇదిగో బైబిల్లో ఉన్నటువంటి మాటలు, దేవుని యొక్క మాటలను ప్రజలకు చెప్పకపోవడం వలన బైబిల్లో ఉన్నటువంటి గొప్పతనం కానీ దేవుని గొప్పతనం కానీ ప్రజలకు తెలియకపోవడం వలన వాళ్ళు ఇంతే కదా, బైబిల్ అంటే ఇంతే, బైబిల్లో ఏముంది, ఏమీ లేదు కదా అనుకుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ బైబిల్లో ఉన్నటువంటి గొప్ప సంగతులను ఒకవేళ వాళ్ళకి ప్రకటిస్తే వాళ్ళు మారుతారు. అవునా? వాళ్ళు మారుతారండి. బైబిల్లో ఉన్నటువంటి గొప్పతనాన్ని, దేవుడు సంఘానికి ఇచ్చిన గొప్పతనాన్ని ఒకవేళ మనం ఈ ప్రపంచ ప్రజలకు తెలియజెప్పగలిగితే అందరూ కూడా మందిరానికి చేరుకుంటారు. ఈరోజు మందిరం విలువ తెలియక ఎవరు కూడా మందిరానికి రావడానికి ఇష్టపడడం లేదు. ఆదివారం వచ్చిందంటే అటు ఇటు షకారం చేయడానికి ఇష్టపడుతున్నారు. కానీ ఇదిగో మందిరములోనే, దేవుని సంఘములోనే పరలోకానికి వెళ్ళే నిచ్చెన ఉందని, ఆ నిచ్చెన ద్వారానే మనం పరలోకానికి చేరుకోవాలన్న విషయాన్ని ఎవరు కూడా గ్రహించడం లేదు. అందుకంటే ఇదిగో మీరు సమాజముగా కూడుకున్నట మానకండి, సంఘముగా కూడుకున్నట్టు మీరు మానొద్దు. ఎందుకు? సంఘము ద్వారానే మనము పరలోకానికి వెళ్ళాలి. ఇదే గవని, సంఘమే గవని, పరలోకానికి గవని, ఎంట్రన్స్. అర్థమవుతుంది. మరొక సందర్భాన్ని మనం చూడగలిగితే యోహాను సువార్త 1వ అధ్యాయము 51 ముగించుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 51వ వచనాన్ని మనం చూడగలిగితే, మరియు ఆయన మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుటయు దిగుటయు చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూసారా? దేవుని దూతలు మనుష్య కుమారునికి పైగా ఎక్కుటయును దిగుటయును చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే దేవుని దూతలు అవసరంట ఇలా ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. ఎందుకు? ఇదిగో దేవుని సంఘములో నీవు జీవిస్తూ, దేవుని పనులలో నీవు బాల్య భాగస్థుడవై ప్రభువులో నువ్వు చనిపోతే నిన్ను తీసుకుని వెళ్ళడానికి దూతలు వస్తారు. అర్థమవుతుందండి? లాజరు చనిపోయాడు, ఎవరు వచ్చారు? దేవదూతలు వచ్చారు లాజరును తీసుకువెళ్ళారు. అవునా? లాజరు చనిపోగానే దేవదూతలు వచ్చి ఆయనను తీసుకువెట్లుగా మనం చూస్తాం. అలాగే దేవుని సంఘములో, దేవుని పనిలో ఉంటూ మన జీవితాన్ని మనం చాలిస్తే, మన ప్రాణాన్ని మనం చనిపోతే మనలను కూడా దేవదూతలు వచ్చి తీసుకుని వెళ్తాయి. అర్థమవుతుంది? అంటే దేవుని యొక్క సంఘములోనే పరలోకానికి వెళ్ళే మార్గం ఉంది. దేవుని యొక్క సంఘములోనే పరలోకానికి వెళ్ళే మార్గం ఉంది. కాబట్టి దేవుని సంఘానికి వెళ్ళేటువంటి మనము ఎలా ఉండాలి, దేవుని సంఘములో ఉన్నటువంటి మనము ఎలా ఉండాలో చివరికి ఒక మాట చూసుకుని ముగించుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాస్తూ 4వ అధ్యాయము 1వ వచనం, కాబట్టి సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకడినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలు కొనుచున్నాను. చాలండి. పౌలు గారు ఏం చేస్తున్నారంట? బతిమాలు కొనుక్కుంటున్నారు. ఎందుకు? ఇదిగో ప్రేమతో ఒకరినొకడు సహించాలి, మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. సంఘములు ఎన్నో అభ్యంతరాలు వస్తుంటాయి, పొరపాట్లు జరుగుతుంటాయి, ఏవో జరుగుతుంటాయి. కానీ మనం ఏం చేయాలి? ఒకరిని ఒకడు సహించాలి. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకోవాలి. ఏం జరిగినా ఏమైనా మనం ఎంత సంఘములో ఉండాలి, సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోకూడదు అని ఏం చెప్తున్నారు పౌలు గారు?
బతిమాలుకుంటున్నారండి. మనం కూడా బతిమలాడతాం. ఎందుకు? మన పిల్లలు అన్నం తినకపోతే కొంచెం అన్నం తినమ్మా, కొంచెం కూర వేసుకోమ్మా అని బతిమలాడతాం. అవునా? స్కూల్కి వెళ్ళకపోతే స్కూల్కి వెళ్ళమ్మా అని బతిమలాడతాం. ఏదైనా బట్టలు వేసుకోకపోతే బట్టలు వేసుకోమని బతిమలాడతాం. కానీ పౌలు గారు ఏం బతిమలాడుతారు? ఇదిగో సంఘములో ఉన్న మీరు అందరూ కూడా ఎలా ఉండాలి? ఇదిగో సమాధాన బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకోవాలి. ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకోవాలి. కాపాడుకున్నట్టు యందు శ్రద్ధ కలిగాలి. ఈ ఐక్యాన్ని కాపాడుకోవడానికి శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరినొకడు సహించాలి. ఎందుకు? మనందరికీ ఒక ఆట తెలుసు కదండి. ఏ ఆటది? ఆట తెలుసు అంటే క్రికెట్ కాదు, వైకుంఠపాలైన ఒక ఆట ఉంటుంది కదా. ఆ ఆటలో చూసారా, ఇలా మొత్తం నిచ్చెన ఎక్కుతూ ఉంటాడు. నిచ్చెన ఎక్కగానే నిచ్చెన పక్కన ఉంటుంది ఏంటి? ఒక పెద్ద పాము ఉంటుంది. నిచ్చెన ఎక్కిన తర్వాత అది ఒకటి పడింది అనుకో, వెంటనే పాము మింగేస్తుంది. పాము మింగేస్తే ఏమవుద్ది? మరలా కిందకి వచ్చేస్తుంది. స్టార్టింగ్ ఎక్కడైతే స్టార్ట్ చేశాడో మళ్ళీ అక్కడికి వచ్చేస్తాడు. మనల్ని కూడా చూస్తుంటాం. దేవుడు బాగానే ఎక్కిస్తాడు నిచ్చెన ఎక్కిన తర్వాత ఏదో తెలియని గర్వం వచ్చేద్ది. పక్కనే ఉంటాడు కదా వాడు, ఏం చేస్తాడు? మింగేస్తాడు. వాడు మింగినంటే మరలా కిందకు వచ్చేస్తాడు. చూసారా? అంటే ఈ నిచ్చెన ఎక్కి మనం పరలోకానికి వెళ్ళాలనేటువంటి ప్రయాసలో, ఈ సంఘములో మనం ఉండాలనేటువంటి ఆలోచనలో మనం ఉంటాం. కానీ మన పక్కన ఎవడు ఉంటాడు? అపవాది గారు ఉంటాడు. మన పక్కనే సాతాను గారు ఉంటాడు. దేవుడు మనల్ని ఎక్కిస్తున్నప్పుడు సాతాను గారు ఏ విధంగానైనా మనల్ని మింగేస్తాడు. చూసారా? అందుకే పౌలు గారి చేత మొత్తం అన్ని విషయాలు చెప్పించారా? ఇదిగో కాబట్టి మీరు సమాధానం అనే బంధం, ఆత్మ కలిగించే ఐక్యత, ఏమండి, ప్రేమ, సహనం, ఇవన్నీ కూడా మీలో ఉండాలి. ఇవి ఏవైనా మీలో ఒకవేళ తగ్గితే వెంటనే అపవాది మిమ్మల్ని మింగేస్తాడు. మింగేసిన వెంటనే ఎక్కడికి వచ్చేస్తారు? మీరు మరలా తిరిగి కిందకు వచ్చేస్తారు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్ల, సంఘం అంటే ఎంత ప్రాముఖ్యమైనదో, సంఘం అంటే ఎంత గొప్పదో అర్థమైందండి. అందుకే మందిరానికి చేరుకుంటావా, పాతాళానికి జారిపోతావు. మందిరానికి రాకపోతే ఎక్కడికి వెళ్ళిపోతారు చెప్పండి? మందిరానికి రాకపోతే పాతాళానికి వెళ్ళిపోవు. ఎందుకు? మందిరంలోనే నిచ్చెన ఉంది. దేవుడు ఇచ్చాడు నిచ్చెన. ఈ మందిరంలోనికి వచ్చిన వాళ్ళకే దేవుడు పరలోకానికి వచ్చే భాగ్యాన్ని ఇచ్చాడు. ఈ మందిరానికి రాకపోతే పాతాళానికి వెళ్ళిపోతాం. పాతాళానికి వెళ్ళిపోతే అక్కడ పడే బాధలు అంత ఇంత కాదండి. ఏమండి, పోనీలేండి, పాతాళానికి వెళ్ళిపోయాం, ఓకే. ఏమండి, మేము భూమి మీద దేవుడి కోసం బతకలేమండి, మేము చచ్చి ఆ నరకానికే పోతామండి అనుకోవచ్చండి. వెళ్ళిపోయాం నరకానికి వెళ్ళిపోయిన తర్వాత ఎవరు కనిపించకపోతే ఓకే, బాగానే ఉంటుందండి. ఆ నరకంలోనే మాడి మసైపోతాయి, ఏదో ఇంకా అదే జీవితం. ఎందుకంటే నూతిలో ఉన్న కప్పకి అదే ప్రపంచం అంట. అవునా? అలాగే నరకంలో ఉన్న మనకి అదే ప్రపంచం బ్రతికేయచ్చు. కానీ నరకంలో ఉన్న మనకి పరదేశంలో ఉన్న వాళ్ళు కనపడతారండి. ఎలా ఉంటుందో చెప్పండి అప్పుడు పరిస్థితి. ఒకవేళ పోయే నరకానికి పోయిన మనకి ఆ పరదేశంలో మనకన్నా తక్కువలో ఉన్నవాడు పరదేశంలో సుఖపడుతుంటే చూసి భరించగలమా చెప్పండి? వాళ్ళు కనిపించకపోతే అదొక లెక్క, కానీ వాళ్ళు మన కంటికి కనిపిస్తుంటే ఎంత బాధతో చెప్పండి. అన్ని తెలుసుకుని, అన్ని వాక్యాలు విని, అన్ని చేసి చివరికి నేను పాతాళానికి వచ్చేసానా? వాడు ఈరోజు పరదేశంలో సుఖపడుతున్నాడా? ఎంత తప్పు చేశానని ఆ రోజు బాధపడే కంటే ఈ రోజే మనలను మనం సరిచేసుకుని దేవుని సంఘములో స్థిరులుగా ఉంటే ఒకరోజు మనం పరదేశికి వెళ్ళిపోతాం. అంటే పాతాళంలో ఉన్న పరిస్థితి చెప్తుంది చూడండి. ఏమండి, మనం బాగుపడపని పర్వాలేదు, అవునా? ఉదాహరణకి మనం బాగుపడపని పర్వాలేదు, కానీ మన పక్కన వాడు బాగుపడితే ఎంత బాధ ఉంటుంది మనకి, అవునా? మనం బాగుపడకపోయినా మన పక్కింటి వాడు బాగుపడిపోతున్నాడంటే ఏదో తెలియని బాధ వచ్చేస్తుంది కదా. నన్ను ఎందుకు దేవుడు దీవించడం లేదు, వాడెందుకు దేవుడు అలా దీవిస్తున్నాడు అనుకుంటాం. ఇది లోకంలో అయితే ఇదిగో రేపు నరకంలో ఒకవేళ మన పరిస్థితి నరకంలో ఉంటే మనం కాలిపోతాం, ఓకే, మనం కాలనేది మనకు పెద్ద బాధ ఉండదు. కానీ ఎదురుగా ఉన్న వాళ్ళని చూసి ఇంకా బాధ ఎక్కువైపోతుంది, అవునా? ఎదురుగా సుఖపడుతున్న వాళ్ళని చూసి ఇంకా బాధ ఎక్కువైపోతుంది. అందుకే అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంట? పండ్లు కొరుకుట ఏడుపును పండ్లు కొరికే. ఏం చేస్తారు మరి? దేవుడు బ్రతికిచ్చిన బ్రతుకు కాలం అంతా వినలేదు దేవుడి మాటలు, బ్రతకలేదు దేవుని కోసం. చచ్చిన తర్వాత మన వీళ్ళతో మనకంటే కొట్టుకున్నాం అనుకోండి, ఎలా ఉంటుంది కోపం?
ఎవరిని అనలేం, అవునా? ఎవరిని తిట్టలేం, మన మీద మనకే కోపం వచ్చేస్తుంది. అలాగే ఈ భూమి మీద మనం దేవుని కోసం బ్రతకకుండా ఒకవేళ నరకానికి వెళ్ళిపోతే నరకం పరిస్థితి అదే. వాళ్ళ పరిస్థితి అంతకాలం దేవుడు చెప్పినా వినకుండా నా జీవితాన్ని నేను వృధా చేసుకొని ఈరోజు ఈ నరకంలో కాలిపోతున్నానే అని బాధ. అతను కాబట్టి ఇప్పుడు మన దేవుని పిల్ల, మందిరానికి చేరుకుంటావా, పాతాళానికి జారిపోతావా? ఎందుకు మందిరానికి చేరుకోవాలంటే ఇదిగో దేవుని మందిరం, దేవుని సంఘములోనే పరలోకానికి వెళ్ళే నిచ్చెన ఉన్నది. పరలోక గవిని ఈ సంఘములో ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరూ మందిరానికి రావాలి, ప్రతి ఒక్కరూ సంఘానికి రావాలి. ఈ సంఘము క్రీస్తు సంఘమై ఉండాలి. ఈ క్రీస్తు సంఘముల నుంచే పరలోకానికి వెళ్ళే నిచ్చెన, పరలోకానికి వెళ్ళే అవకాశాన్ని దేవుడు మనందరికీ ఇచ్చాడు. కాబట్టి మనమంతా కూడా దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలం అంతా కూడా దేవుని సన్నిధిలో గడిపి దేవుని చిత్తానుసారంగా దీవించి దేవుడున్న మహాలోకానికి చేరుకోవాలని కోరుకుంటూ నేను ఆ మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేస్తాను.